శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. రోజులాగానే ఈరోజు కూడా బాబా గారు మనందరి కోసం మరొక చక్కటి సందేశాన్ని అందించబోతూ ఉన్నారండి. ఈ సందేశంలో బాబా గారి విధంగా అంటూ ఉన్నారు, బిడ్డా, నీకోసం ఈ బంగారు పాత్రను నిండుగా నింపి తీసుకొచ్చానమ్మా, కాదనకుండా అందుకో అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డల కోసం ఒక బంగారు పాత్రను పంపబోతూ ఉన్నారట. దానిని నిండుగా నింపి తన బిడ్డలకు అందించబోతూ ఉన్నారని, కాదనకుండా తన బిడ్డలు తప్పకుండా దానిని అందుకోవాలని బాబాగారు అడుగుతూ ఉన్నారు. ప్రతి ఒక్క బిడ్డ కూడా బాబాగారు అందించేటువంటి ఆ బహుమతిని కాదనకుండా అందుకోండి ఫ్రెండ్స్. అయితే బాబాగారు ఏ విధమైనటువంటి వార్తను తన బిడ్డలకు అందించబోతూ ఉన్నారు, ఏ విధంగా అదృష్టాన్ని కలిగించబోతూ ఉన్నారు, ఆ బంగారు పాత్రను నిండుగా నింపి నీకోసం తీసుకొచ్చానమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారు కదా. అంటే బాబాగారి మాటలలో అంతరార్థం ఏమిటో ఈ సందేశం పూర్తిగా వినిన తరువాత మనకు అర్థమవుతుందండి. ఇక ఆలస్యం చేయకుండా బాబాగారు మన కోసం ఏం చెప్పబోతూ ఉన్నారో ఆ తండ్రి మాటలలోనే విందామండి. బాబాగారు ఈ విధంగా అంటూ ఉన్నారు, బిడ్డా, నువ్వు కోరింది నేను నీకు అందించబోతున్నానమ్మా. ఇక ఎప్పుడు బాబా నాకు ప్రసాదించేది అని నిరుత్సాహపడవద్దు. ఇప్పుడు నీకున్న కష్టాలను నువ్వు కొంత భరించాల్సి ఉంటుంది తల్లి. ఆ సమయంలో నువ్వు భయపడకూడదు. నీ స్థితిని నేను మారుస్తాను. ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే నీ జీవితాన్ని నేను తప్పక మార్చుతాను బిడ్డ. కొరత లేని జీవితాన్ని నీకు అందిస్తానమ్మా. ఇక ఆనందంగా ఉండు. కేవలం ఈరోజు నీకోసం మాత్రమే ఈ బంగారు పాత్రను నిండుగా నింపి తీసుకొచ్చాను తల్లి. వెంటనే అందుకో. ఇక అస్సలు నువ్వు బాధపడవద్దమ్మా. నీకు మంచి వార్త చెప్పడానికి ఈరోజు నేను వచ్చాను బిడ్డ. నీ బాబా నీ కోసం బంగారు పాత్రను తీసుకొచ్చాడమ్మా. నీ సొంతమైనవన్నీ కూడా నీకు అందుతాయి. ఈ కాలం అనేది అస్సలు ఆగదు తల్లి. దానికి తోడుగా నువ్వు కూడా నడవాల్సి ఉంటుంది. ఒక్క విషయం తెలుసుకోమ్మా, నా దగ్గర నువ్వు ఏమీ భయపడాల్సిన పని లేదు. నా బిడ్డలకు నేను ఎలాంటి కట్టుబాట్లు పెట్టను. అధికారంగా నువ్వు ఏదైనా సరే తల్లి నన్ను అడగవచ్చు. నువ్వు కోరిన కోరికలను మంచిగా మార్చి నీకు అందించాల్సిన బాధ్యత కూడా నాపై ఉందమ్మా. కాబట్టి ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా నీకు కావాల్సింది ధైర్యంగా నన్ను అడుగు. నా బిడ్డలు అడిగినవి లేదు, కాదు, కుదరదు అని నేను ఎప్పుడూ చెప్పను. నా ఆలయ తలుపులు మీ అందరి కోసం ఎప్పుడూ తెరిచి ఉంచుతాను. నా ధ్వని మంటలను ఎప్పుడూ మండేలా చేసుకుంటానమ్మా. నా దగ్గరకు నువ్వు ఎప్పుడైనా రావచ్చు, ఏదైనా అడగవచ్చు. నువ్వు కోరినవన్నీ నీకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను బిడ్డ. ఈరోజు నేను ముందే చెప్పాను కదా, నీకోసం ఒక బంగారు పాత్రను తెచ్చానని. అందులో నుంచి నువ్వు నీకు కావలసినంత సంపదను తీసుకోవచ్చు. కాలం వెళ్ళిపోతుంది కదా. బాబా, మీరు ఇచ్చే బంగారు పాత్ర నాకు దొరుకునా? ఒకవేళ అది కూడా చేజారిపోతుందా అని అనుకోవద్దు. నన్ను అడిగినవన్నీ నేను అందిస్తానమ్మా. నీకైన జీవితం, నీకైన కాలం ఖచ్చితంగా వస్తుంది. సంతోషాలన్నీ నీకోసం ఎదురు చూస్తున్నాయి బిడ్డ. అంతా అయిపోయిందని అనుకోవద్దు. కాలం నీకోసం వస్తుంది, పరుగులు పెడుతుంది. ఇకపై నీ జీవితం అద్భుతంగా మారుతుంది. నువ్వు కోరినవన్నీ అందించే నీ సాయి నీకు తోడుగా ఉన్నారు తల్లి.
నీకు దిగులెందుకు చెప్పు? సాయం కోరి నా దగ్గరకు వచ్చిన నిన్ను ఖాళీ చేతులతో ఎప్పుడూ పంపను. నీ చేతుల నిండుగా నువ్వు కోరిన వరాన్ని ఇచ్చి పంపుతానమ్మా. నిజం బిడ్డ, నీ చేతుల నిండుగా నేను నిధిని నింపబోతున్నాను. ఆ నిధి డబ్బు, బంగారం, వజ్రాలు మాత్రమే కాదు, నీకైన బంధం, నువ్వు కోరిన ప్రేమ కూడా కావచ్చు. నీకు పుట్టబోయే సంతానం కూడా కావచ్చు తల్లి. ఇలా ఏదైనా సరే నీ దగ్గరకు వచ్చేలా చేస్తాను. నేను ఒక్క విషయం మాత్రం చాలా ఖచ్చితంగా చెప్పగలను. నీ వట్టి చేతులను నిండుగా నింపే తీరుతానమ్మా. నీ సాయి పంపిన బంగారు పాత్ర, ఇంకా బంగారం కన్నా విలువైన నీ సాయి మాటలు నీతో ఉన్నంత వరకు నీకు ఎలాంటి లోటు ఉండదు తల్లి. కొరతలేని జీవితాన్ని నువ్వు ఆనందంగా జీవించబోతున్నావమ్మా. అష్టైశ్వర్యాలతో తులతూగబోతున్నావు. ఇక నీ కన్నీళ్ళు, కష్టాలు అన్నీ మాయమయ్యి నువ్వు ఆనందాన్ని అనుభవించబోతున్నావు బిడ్డ. దిగులు వదిలేసే, నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను. నమ్మకంగా ఉండు. నీకు అంతా మంచే జరుగుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు మనకు మొదట్లోనే చెప్పారు, ఒక బంగారు పాత్రను నిండుగా నింపి నీకు అందిస్తూ ఉన్నానమ్మా, కాదనకుండా అందుకొని. అంటే బాబాగారి మాటలలో అంతరార్థం ఏమిటో తెలుసా? ఆ బంగారు పాత్రలో మీకు ఏది కావాలనుకుంటే అది ఉంటుంది. మీరు దేనికోసమైతే ఎక్కువగా ఆరాటపడుతూ ఉన్నారో దానినే బాబాగారు నిండుగా నింపి తీసుకొచ్చారని అర్థం. అంటే మీకు ధనం అవసరమవుతుందా? ఆ ధనాన్నే మీకు బాబాగారు ఆ పాత్రలో నింపి తీసుకొచ్చారు. ఆర్థిక సమస్యలు ఉన్న వాళ్ళు ఆ పాత్రను అందుకోండి. ఒకవేళ మీకు బంధం దూరం అయిపోయిందని బాధపడుతూ ఉన్నారా? ఆ బంధాన్ని ఆ పాత్రలో నింపి తీసుకొస్తూ ఉన్నారా? ఆ ప్రేమాభిమానాలను ఆ పాత్రను మీరు అందుకోండి. ఒకవేళ మీరు ఇంకా దేనినైనా గురించి ఆలోచించి సతమతం అయిపోతూ ఉన్నారా? మనసులో మదన పడుతూ ఉన్నారా? మీకు ఏదైతే అందిస్తే మీరు సంతోషంగా ఉంటారో దానినే పుష్కలంగా బాబాగారు ఆ పాత్రలో నింపి తన బిడ్డలకు అందించబోతూ ఉన్నారు. అందుకే కాదనకుండా ఈ పాత్రను అందుకోమ్మా అని బాబాగారు మొదట్లోనే చెప్పారు. ఈ సందేశం విన్నటువంటి ప్రతి బిడ్డకి కూడా మీకు ఏదైతే అవసరమో, మీకు ఏదైతే మొదటగా ఏదైతే మీ దగ్గరకు వస్తే మీరు సంతోషంగా ఉంటారో ఆ అవసరాన్ని బాబాగారు తీర్చబోతూ ఉన్నారండి. ఈ సందేశం మీరు వింటూ ఉన్నారంటే మీ కోరిక, అతిపెద్ద కోరిక ఒకటి నెరవేరబోతోంది అని అర్థం. బాబాగారు చెప్పిన మాట ప్రతి ఒక్క బిడ్డ విషయంలో నిజమవ్వాలని ఆ తండ్రిని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఉన్నానండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింత మంది మన బాబాగారి బిడ్డలకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.